వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఆస్తి కోసం సొంత అన్నే చెల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలాన్ని సృష్టిస్తుంది. పైగా ఆమె సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కాదు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో ఇదే విషయం మీద ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుంకర నరేష్ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్వప్న కుమారి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అత్యంత దారుణంగా అన్నే చెల్లిని చంపిన ఘటన అయితే తెలుగు రాష్ట్రాల్లో కలకలాన్ని సృష్టిస్తుంది. దీని మీద న్యాయవాదులందరూ కూడా బగ్గుమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి నరేష్ గారు? సాటి న్యాయవాదికి అటువంటి పరిస్థితి జరిగినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బాధపడుతున్నా అంటే ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా మన వంతు బాధపడి ఒక నిరసన వ్యక్తం చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని అంటున్నామే తప్ప ఏ విధంగా ఇటువంటి పరిస్థితిని రూపుమాపాలి అనే ఒక విషయం మీద చర్చ జరుగుతున్నా కూడా లెజిస్లేటర్స్ అంటే ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని చెప్పి కూడా మేము ఎప్పుడు కూడా చెప్తానే ఉన్నాం బలంగా. ఈ విషయానికి వచ్చేటప్పటికి స్వప్న కుమారి గారు వాళ్ళ ఆస్తి తగాదాలకు సంబంధించి చేవెల కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆవిడ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి సంబంధించిన 10 ఎకరాల్లో వాళ్ళ అన్నకి ఒక 6 ఎకరాలు, ఈమెకు ఒక 4 ఎకరాలకు సంబంధించి ఈమెకు సంబంధించి సర్వే చేసుకుని అమ్ముకుందామనే పరిస్థితుల్లో ఆస్తి కోసం అన్నని, చెల్లిని మిగిలిన వ్యక్తులతో కలిసి రాళ్ళు తీసుకుని కొట్టి పీక కోసి చంపేయడం జరిగింది. ఆవిడ అక్కడే స్పాట్లో చనిపోవడం కూడా జరిగింది. సో ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా, కిరాతకంగా సొంత అన్నే చంపేయడం అని అంటే కనుక అది డైజెస్ట్ కానటువంటి విషయం. ఎందుకంటే చాలా జరుగుతూ ఉంటాయి రాష్ట్రాల్లో. కానీ ఏ వ్యక్తికి సమస్య వచ్చినా కూడా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వెంటనే పరిగెట్టుకి వచ్చేటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే కనుక అది న్యాయ వ్యవస్థ. అటువంటి న్యాయ వ్యవస్థలో ఎంతోమంది బాధితులకి అండగా నిలిచి వాళ్ళ సమస్యని మా సమస్యగా చూసి జడ్జి వారికి ప్రతిరోజు కూడా మేము మా ఆర్గ్యుమెంట్ రూపంలో, ప్లీడింగ్స్ రూపంలో తెలియజేసేటువంటి మాకే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మిగిలిన సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే ఒక భయం కూడా సమాజంలో కలుగుతుంది. ఆఫ్కోర్స్ దానికి ప్రత్యక్షమైన నిదర్శనమే ఈ సంఘటన. ఇది ఒకటి మొదటి సంఘటన, ఇది చివరి సంఘటన అని చెప్పి అనుకోవడానికి లేదు. గతంలో కూడా ఎన్నో దాడులు మనకు తెలిసిన విషయమే. నడి రోడ్డు మీద వామన్ రావు దంపతుల్ని ఏ విధంగా నరికి చంపారో మనందరికి తెలిసిన విషయమే. కొన్ని రోజులు సాగదీత వ్యవహారం తర్వాత సుప్రీంకోర్టు వారి ఇంటర్వెన్షన్ తోటి దాని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పని తీర్పు రావడం జరిగింది. కానీ ఎన్ని కేసుల్లో ఎంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి ఇటువంటి తీర్పులు తెచ్చుకోవడానికి వాళ్ళ యొక్క స్తోమత సరిపోతుంది అనేది కూడా మనం ఇక్కడ పరిగణించాల్సిన విషయం. సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా థ్రెట్ ఎవరికి ఉంటుంది అని అంటే కనుక అడ్వకేట్స్కి ఆబ్వియస్లీ ఇటువంటి కేసులు వాదిస్తున్నప్పుడు ఇటువంటి బెదిరింపులు కానీ, ఇటువంటి హత్యాయత్నాలు కానీ, గొడవ పడటాలు జరగడం కానీ, కొట్టడాలు కానీ ఇవన్నీ కూడా డ్యూ కోర్స్లో రొటీన్గా జరుగుతున్నటువంటి చర్యలు. ఆ విధంగా జరిగినప్పుడు వాటిల్ని ఎవరు కట్టడి చేయలేనటువంటిప్పుడు ఈరోజు ఇది సమాజానికి పెనుముప్పులాగా తయారవుతుంది. ఈరోజు కోర్టుకి వస్తున్నారు అని అంటే కనుక మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక అన్యాయం జరిగి అధికారులు కానీ, ప్రైవేట్ పార్టీస్ కానీ ఎవరిదైతే కనుక బలం ఉంటుందో బలహీనుడి మీద వాళ్ళ యొక్క ప్రతాపం చూపించినప్పుడు అంతిమంగా ప్రజాస్వామ్యంలో కోర్టులే కదా కీలకం. మరి అటువంటి కోర్టులకి రావాలి అని అంటే కనుక డైరెక్ట్ వెళ్ళి కోర్టు ముందు నిలబడితే కాదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలి. అడ్వకేట్ అదంతా విన్న తర్వాత ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఒక కేసును తయారు చేసి తన దగ్గరికి వచ్చినటువంటి బాధితుడికి ఏ విధంగా న్యాయం చేస్తాము తన యొక్క సాయశక్తులుగా కృషి చేసి ఆర్గ్యుమెంట్స్ అనేది వినిపించడం జరుగుతుంది. అటువంటప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ మాకెందుకు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజాస్వామ్యం ఎక్కడికి దారితీస్తుంది? రాచరికపు పాలన వైపు దారితీస్తుంది. ఎవరికైతే కనుక ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం ఉంటుందో
వాళ్ళే సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అయి నేటి సమాజాన్ని చెడగొడుతూ ఉంటారు. సో ఇంతటి పెనుముప్పు ఉంది వ్యవస్థకి. సో కాబట్టి ఇది ఈరోజు ఒక అడ్వకేట్ మీద జరిగిన దాడిలాగా కాకుండా ఒక ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి కింద మనం చూడాలి. ఓకే. ఎందుకంటే ప్రధానమైన పిల్లర్స్ ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ కానీ, లెజిస్లేషన్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఈ ప్రధానమైన పిల్లర్స్లో ఈ జ్యుడిషియరీకి సంబంధించి అడ్వకేట్స్ని కోర్ట్ ఆఫీసర్స్ అని అంటారు. అటువంటి కోర్ట్ ఆఫీసర్స్ అని పిలువబడే అడ్వకేట్స్ మీద ఇటువంటి దాడి జరగడం అనేది అది నార్మల్ విషయం కాదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా మీ మాటల్లో సామాన్యులకి ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ మనకి పోలీసులు ఎంత గుర్తొస్తారో వాళ్ళకన్నా మెయిన్గా కూడా ఈ యొక్క అడ్వకేట్సే కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్య చెప్పుకున్నప్పుడు మన సమస్యని ఒక న్యాయం జరుగుతుందని ఆశతో అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. సో అటువంటి అడ్వకేట్కే ఇలాంటి దారుణం జరిగినప్పుడు పోలీసులే శరణ్యం అంటారా, లేకపోతే అడ్వకేట్స్కి కూడా ఏమైనా విధి విధానాలు ఉంటాయంటారా? జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు మేమందరం కూడా జరిగేది అదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో దాంట్లో ఎగ్జిక్యూటివ్ బాడీగా పిలువబడే వ్యవస్థలో ఉన్నటువంటి శాఖలే ఈ పోలీసు శాఖ. ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు తక్షణం సంబంధించిన బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. దాని మీద సంబంధించిన పోలీసు అధికారులు విచారణ జరిపి నిందితుల్ని అరెస్ట్ చేసేటువంటి నేరం చేసినట్లయితే కనుక తక్షణం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత ఆధారాలు సేకరించి ఛార్జ్షీటు, నేర అభియోగ పత్రం అని చెప్పని అంటారు, అటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో సదరు నిందితులకి శిక్ష పడే విధంగా వాళ్ళ యొక్క విధి, ఆ విధంగా రాజ్యాంగం వాళ్ళకి ఆ విధులు కల్పించింది. కానీ దారుణమైన విషయం ఏంటి అని అంటే కనుక ఏ అధికారం అయితే కనుక వాళ్ళకు వచ్చిందో ఆ అధికారాన్ని వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాడుకోవడానికి కొంతమంది పోలీస్ అధికారులు చూస్తున్నారు. అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అందుగురించి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు కింది స్థాయిలో ఉన్నటువంటి సంబంధించిన ట్రయల్ కోర్ట్స్లో, అదేవిధంగా హైకోర్టులో అయితే కనుక ఆర్టికల్ 226 కింద నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ రోజుకి తక్కువలో తక్కువ ఒక 60 రిట్ పిటిషన్స్ ఫైల్ అవ్వడం జరుగుతుంది. రోజుకి 60. సో 20 రోజులు వేసుకున్నా కూడా 20 × 60 1200 కేసెస్ ఓన్లీ రాష్ట్రం మొత్తంలో మా కేసులు పోలీసు అధికారులు రిజిస్టర్ చేయట్లేదు అని చెప్పి ఆన్ అండ్ యావరేజ్ నేను చెప్తున్నాను. అది కాకుండా ఆయే పోలీస్ స్టేషన్లకు సంబంధించే ట్రయల్ కోర్ట్స్లో ప్రైవేట్ కంప్లైంట్స్ అంటారు, వాటిని మనం లెక్కే పెట్టలేము, అవి యాజువల్గా జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క నోటి లెక్క తీసుకుంటేనే ఇంతటి స్థాయిలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అక్కడితో ఆగిపోలేదు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు నేర విచారణ జరపాలి. ఆ నేరం యొక్క స్వభావాన్ని బట్టి 60 రోజులు 90 రోజులు లోపు నేర అభియోగ పత్రం ఛార్జ్షీట్ అని చెప్పని అంటారు, సంబంధించిన కోర్టుల్లో దాఖలు చేయాలి. తద్వారా ట్రయల్ జరిగి నిందితులకి శిక్ష పడేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని అన్నా కూడా వాళ్ళు తీసి పక్కనేస్తారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు, బాధితులను బెదిరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? సదరు పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధులు వాళ్ళు నిర్వహించకపోవడం చేత ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి న్యాయవాదులకు ఏమైనా సరే ప్రత్యేకమైన సౌకర్యాలు కానీ, వసతులు కానీ, రైట్స్ కానీ ఉన్నాయనంటే కనుక ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రికి కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి కానీ, రాష్ట్ర గవర్నర్కి కానీ, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్కి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా, ఎటువంటి నేరం జరిగినా సదరు వ్యక్తుల విషయంలో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలండి. ఓకే. ప్రత్యేకమైన వ్యవస్థ ఏదీ లేదు, ఎవరికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు లేదు. ఆ విధంగా రాజ్యాంగం రచించబడింది మనకి. సో ఎంతటి పెద్ద స్థాయి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది జరిగినా, వాళ్ళకి నేరం జరిగినా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని అలుసుగా తీసుకుని దాన్ని అదునుగా చూపించి వీళ్ళు ఇటువంటి చర్యలకి, పోలీస్ అధికారులు ఇటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ న్యాయవాదులకు సంబంధించి అని అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. న్యాయవాదులని కోర్ట్ ఆఫీసర్స్ అంటారని చెప్పి నేను చెప్పాను. అంటే లాని ఇంటర్ప్రిట్ చేసి
సదరు జడ్జి వారికి చెప్పి చట్టం ఏం చెప్తుంది, అధికారులు ఏం చేశారు, అదేవిధంగా ఒక నేరం ఏ విధంగా జరిగింది, ఆ నేరం జరగాలంటే కనుక ఆ నేర స్వభావాన్ని బట్టి ఎటువంటి సెక్షన్ పెట్టాలి అని చెప్పి క్లియర్గా ప్లీడింగ్స్ రూపంలో, మా ఆర్గ్యుమెంట్స్ రూపంలో జడ్జి వారికి చెప్పి సదరు బాధితుడికి న్యాయం చేసేటువంటి వృత్తిలో ఉన్న జాబు న్యాయవాది. సో దాంట్లోనికి సంబంధించి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక న్యాయవాదులు కనుకే కాదు, ప్రైవేటు వ్యక్తులు కూడా, అంటే సామాన్యులు కూడా, అంటే అది మీకు కూడా కావచ్చు. గతంలో సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 40 ప్రకారము ఈవెన్ ప్రైవేట్ పర్సన్ ఆల్సో కెన్ అరెస్ట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సామాన్య ప్రజలు కూడా నేరస్తుల్ని అరెస్ట్ చేయొచ్చు హౌ అని చెప్పని ఆ సెక్షన్ చెప్తుంది, బిఎన్ఎస్ఎస్ 40. ఏ విధంగా అని చెప్పి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు మీ కళ్ళ ముందు మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ అవైలబుల్ అఫెన్స్, అంటే ఇక్కడ ఏంటంటే కనుక కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అని చెప్పి 2 కేటగిరీస్ ఉంటాయి చట్టంలో. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి అని అంటే కనుక అతి దారుణమైన నేరాలు, అంటే చీటింగ్, ఫ్రాడ్, మర్డర్, దోపిడీ, రేప్, ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. దొంగతనం, ఇవన్నీ కూడా తీవ్రతరమైన నేరాలు అని చెప్పని. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి? మీ అనుమతి లేకోకుండా మీ ఇంట్లోకి రావడం, లేదు అని అంటే కనుక మిమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించడం, ఇటువంటివన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. వాటిని కోర్ట్ పర్మిషన్ తోటి సదరు పోలీస్ అధికారులు రిజిస్టర్ చేయాలి, డైరెక్ట్ రిజిస్టర్ చేయడానికి ఉండదు. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అతి దారుణమైనటువంటిగా భావించేటువంటి సెక్షన్స్. అటువంటి కాగ్నిజబుల్ అఫెన్సెస్ మీ కళ్ళ ముందు ఎవరైనా ఒక వ్యక్తి చేస్తున్నట్టు మీకు కనిపిస్తే, లేదా ఆల్రెడీ గతంలో ఆ విధంగా అటువంటి నేరాలు చేసి అతను హ్యాబిట్యుటల్ అఫెండర్, అంటే ప్రతిసారి కూడా నేరాన్నే అతను వృత్తి కింద ఎంచుకున్నటువంటి వ్యక్తులు మీ కంటికి కనిపించినప్పుడు కానీ మీరు సదరు వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అరెస్ట్ చేసి 6 గంటల్లోపు మీరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన 6 గంటల్లోపు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ, లేదు అని అంటే కనుక ఎవరైనా పోలీస్ అధికారికి కానీ మీరు అతన్ని సరెండర్ చేయాలి. సరెండర్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏం చెప్తుంది అని అంటే కనుక మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని తీసుకున్న తర్వాత సదరు పోలీస్ అధికారులు అతను చేసింది కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా అని పరిగణలోకి తీసుకుని, కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే గనక తిరిగి వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయాలి అతన్ని. ఓకే, అతను ఒకవేళ అతని యొక్క ఐడెంటిటీ కానీ విచారణకి కానీ సహకరించకపోతే అటువంటి విషయంలో బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుందో సదర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పని ఆ సెక్షన్ చెప్పడం జరుగుతుంది. సో దీని ప్రకారం నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక మనందరికీ కూడా ఒక మిత్ ఉంది. ఏంటి అని అంటే కనుక అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు మాత్రమే ఉంది, మిగిలిన ఎవరికి లేదు అని చెప్పి. 99% ప్రజలకు అదే తెలుసు. సో మన ఛానల్ ద్వారా, ఈ వేదిక ద్వారా ఈరోజు ఈ యొక్క సరికొత్త విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ఈరోజు ఎంతోమంది బలంగా ఉండొచ్చు, అంటే ఒక 5 వ్యక్తులను కానీ 10 మంది వ్యక్తులను కానీ బలంగా ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. మీరున్నారు, మీ వాయిస్ చాలా బలంగా ఉంటుంది, మీరు 10 మంది వ్యక్తులకు సమాధానం చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి జరిగినప్పుడు మనందరికీ ఎజంప్షన్ ఏముంటుంది అంటే కనుక ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని మనం ఏమన్నా చేస్తే మన మీద కూడా కేసు అవుతుందేమో, కాబట్టి పోలీసులు వచ్చేంత వరకు కూడా మనము వీళ్ళని ఏమీ చేయకూడదు అని చెప్పి పోలీసులు వచ్చేంత వరకు కూడా మనం వాళ్ళు చేసేటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ప్రవర్తనని మనం బరాయిస్తూ ఉండాలా. అందుగురించే చట్టాన్ని రాసినటువంటి వ్యక్తులు ఇటువంటి సెక్షన్ అనేది ఇన్సెట్ చేయడం జరిగింది. సో అటువంటి సందర్భం ఉన్నప్పుడు మనం కూడా పోలీసులు ఏ విధంగా అయితే కనుక అరెస్ట్ చేస్తారో సదరు వ్యక్తులు మనం కూడా అరెస్ట్ చేయొచ్చు. అటువంటి అరెస్ట్ చేసే అధికారం ఇచ్చింది.
సో కాబట్టి చేసిన తర్వాత 6 గంటల్లో, ఇది చాలా క్లారిటీగా 6 గంటల్లోపు మనం సదరు పోలీస్ అధికారులకి ఇచ్చేయాలి. సో కాబట్టి న్యాయవాదులకు కూడా, ఎందుకంటే కనుక మేము ప్రతిరోజు కూడా ఈ చట్టాలను ఇంటర్ప్రిట్ చేస్తాము. సామాన్య ప్రజలకి ఈరోజు ఎంటర్టైన్మెంట్ మీద ఉన్నటువంటి సరదా ఇటువంటి తెలుసుకునే విషయాల మీద ఉండదు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే కనుక మనిషి యొక్క ప్రాణాలు, కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే కనుక వాళ్ళు కూడా చట్టాలని తెలుసుకోవాలి అంటే, ఈరోజు నాకు చట్టం తెలియదు కాబట్టి నేను ఈ తప్పు చేశాను అని చెప్తే అది చట్టం ముందు నిలబడదు అని చెప్పని అదే చట్టం చెప్తుంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని చెప్తుంది. నాకు తెలియదు కాబట్టి నేను ఇది చేశాను అంటే నడదు. మీరు తెలుసుకోవాలి అనేది ఆ యొక్క చట్టం యొక్క ప్రాథమిక సూత్రం. సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తదనుగుణంగా చట్టం ఏం చెప్తుందో ఆ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రము క్రైమ్ రేటు తగ్గడానికి మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతమంది జనాభాకి ఎంతమంది పోలీసులు బందోబస్తు చేస్తారండి? వాళ్ళకి పొలిటికల్ బందోబస్తులే చేయాలా? వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలా? వాళ్ళ సెటిల్మెంట్లే చేసుకోవాలా? మనకు ప్రొటెక్షన్ ఎక్కడ చేస్తారు వాళ్ళు? సో ఎవరికి వాళ్ళు చట్టాల మీద అవగాహన పెంచుకుని వాళ్ళకి వాళ్ళు రక్షణ కల్పించుకున్నప్పుడు మాత్రమే పరిస్థితి మారుతూ ఉంటుంది. ఓకే, మినిమం లా నాలెడ్జ్ అనేది ఉండాలంటారు. బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక అడ్వకేట్లకు సంబంధించి మాకు ప్రత్యేకంగా ఒక ప్రివిలేజ్ ఏంటి అంటే కనుక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని చెప్పని మేము పదే గొంతెత్తుతూ ఉన్నాము. అసలు అడ్వకేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటండి? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి అంటే కనుక అది ఒక స్పెషల్ యాక్ట్, స్పెషల్ ఎనాక్ట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఈరోజు అంటే మీకు సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను తిట్టినా, నన్ను కొట్టినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బిఎన్ఎస్లో సెక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తారు. అలానే మీ మీద దాడి జరిగినా, మిమ్మల్ని ఏదైనా అసభ్య పదజాలంతో అన్నా కూడా బిఎన్ఎస్లో సెక్షన్స్ ప్రకారం చేస్తారు. మరి ఆల్రెడీ సెక్షన్స్ ఉండగా కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని చెప్పని పెట్టుకున్నాం. అంటే ఎందుకు? దళితుల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఎనాక్ట్మెంట్, దాన్ని కొద్దిగా తీవ్రతరంగా పరిగణించి ఇమీడియట్లీ కేసులు రిజిస్టర్ చేయాలి అని చెప్పని కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ దాంట్లో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే దళిత సోదరుల మీద జరిగేటువంటి దాడులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పరిస్థితి మనకు అందరూ తెలుసు ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పని. సో వాటిలన్నింటినీ కన్సిడర్ చేసి ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లల మీద జరిగేటువంటి లైంగిక దాడులకు సంబంధించి పోస్కో యాక్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. అదొక స్పెషల్ ఎనాక్ట్మెంట్. సో ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి కదా, మళ్ళీ స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఎందుకు అంటే వాళ్ళని స్పెషల్గా కన్సిడర్ చేసి వాళ్ళ మీద జరిగినప్పుడు మిగిలిన వాటితో కాకుండా ఇంకొద్దిగా ఫాస్ట్గా, కఠినంగా ప్రవర్తించే విధంగా ఆ యొక్క ఎనాక్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ఈ విధంగా సమాజంలో ఏవైతే కనుక వలనరబుల్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి, ఆ వర్గానికి సంబంధించి వాళ్ళ యొక్క రైట్స్ని స్పెషల్గా ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ ఎనాక్ట్మెంట్ చేయడం జరిగింది మన పార్లమెంట్. అందులో భాగంగానే ఈరోజు అడ్వకేట్స్ అంటే లిటిగేషన్, అదేవిధంగా ఈ యొక్క మర్డర్ కేసులు కానీ, రేప్ కేసులు కానీ, వివాదాలు కానీ, అంటే ఎక్కడైతే కనుక నేర స్వభావం, నేరాలు జరుగుతాయో వాటిల్ని నెత్తి మీద వేసుకొని ఆర్గ్యుమెంట్లు చేసి న్యాయం చూపించే విధంగా తన దగ్గరికి అప్రోచ్ అయిన క్లయింట్ని అడ్వకేట్ విధి. ఇటువంటి తరుణంలో ఏం జరుగుతుంది అని అంటే కనుక పోలీసుల మీద మేము కేసులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అని అంటే కనుక ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే కేసు రిజిస్టర్ చేయాలి, మహిళలకు సంబంధించిన నేరాల్లో వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. కానీ వాళ్ళు చేయరు, మిమ్మల్నే ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే కనుక భయపడే విధంగా మిమ్మల్ని భయపెడతా ఉంటారు. అప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఏముంటుంది? అడ్వకేట్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలి ప్రజాస్వామ్యంలో. వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము, సదరు అధికారి ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా అతను చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి క్లియర్గా రాసి అతను ఒక పార్టీ కింద పెట్టి అతనికి కూడా శిక్ష పడే విధంగా కోర్టులో మేము అతని మీద కేసులు వేస్తాం. ఓకే, అప్పుడు అతనికి ఏమవుతుంది? కక్ష పెరుగుతుంది. నువ్వు నా మీద కేసులు వేస్తావా, నా దగ్గరికి అందరూ వస్తారు, నువ్వు నా మీద చేస్తావా అని చెప్పేటువంటి ఏం చేస్తారు అని అంటే కనుక సదరు అడ్వకేట్ మీద కూడా ఫాల్స్ కేసులు రిజిస్టర్ చేసి స్టేషన్కి పిలిపించి హెరాస్మెంట్ చేసిన పరిస్థితి ఉంది నేటి ఈ రోజుల్లో. సో అటువంటి వాటిల్ని నిరోధించడానికి, అదేవిధంగా
ఒక కేసు చేస్తున్నాను, మీకు సంబంధించిన ప్రాపర్టీ కేసు ఉంటుంది, నేను చేస్తున్నాను అనుకోండి. మీ యొక్క వివాదము మీ పక్క స్థలం యొక్క యజమానితో అనుకోండి. అతను మిమ్మల్ని బెదిరించి భయపెట్టి ఆల్రెడీ చేస్తూ ఉంటారు, మీరు అడ్వకేట్ దగ్గరికి వస్తారు. ఒకసారి అడ్వకేట్ దగ్గరికి వచ్చి కేసు కోర్టులో ఫైల్ అయిన తర్వాత మీ పక్క యజమాని, స్థల యజమాని మీతో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఏముండదు. ఎవరి దగ్గరికి రావాలి? అడ్వకేట్ దగ్గరికి రావాలి. వెళ్ళాలి. ఎందుకు? సార్ మీకు ఏం కావాలో చెప్పండి, మీరు కేసు ఓడిపోండి అని చెప్పి ఆఫర్లు ఇవ్వడానికి వస్తాడు. అది వినకపోతే ఏం చేస్తాడు? బెదిరిస్తాడు, భయపెడతాడు, దాడులు చేయడానికి ప్రయత్నిస్తాడు. అటువంటప్పుడు స్వేచ్ఛగా వాదించేటువంటి హక్కుని కోల్పోతున్నా కదా, అది సమాజానికి ముప్పే కదా. సో అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అదేవిధంగా ఈ పోలీసు అధికారులు అంటే అడ్వకేట్ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని అంటే కనుక ముందస్తు అనుమతి మా పైన ఉన్నట్టు అంటే బార్ కౌన్సిల్ అని చెప్పని అంటారు. బార్ కౌన్సిల్ ప్రయర్ శాంక్షన్, ప్రీవియస్ శాంక్షన్ చెప్పని అంటారు. ముందస్తు అనుమతి తీసుకుని తర్వాత మాత్రమే కేసు రిజిస్టర్ చేసే విధంగా, అదేవిధంగా మాలాంటి వాళ్ళ మీద ఆ విధంగా ఎవరైనా సరే బెదిరింపులు, దాడులు లాంటివి పాల్పడితే మిగిలిన వాళ్ళ కేసుల్లో పోలీసులు ప్రవర్తించినట్టు కాకుండా తక్షణం స్పందించి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే విధంగా ఉండే విధంగా ఒక సోషల్ జస్టిఫికేషన్, సోషల్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా, ఎటువంటి ఒత్తిడులు మాకు లోను కాకుండా స్వేచ్ఛగా మా యొక్క వాదనలు మేము వినిపించే విధంగా మాకు యొక్క హక్కుని మేము వాడుకునే విధంగా ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి ఒకటి కావాలి అని చెప్పని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా గతంలో డ్రాఫ్ట్ బిల్ అనేది రెడీ కావడం జరిగింది. అది పార్లమెంట్లో పెట్టి ఆ యొక్క బిల్ పాస్ అయ్యి ఒక చట్ట రూపంలో వస్తే మాకు కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆర్మ్స్ యాక్ట్ అని చెప్పని ఉంటుందండి. ఈ ఆర్మ్స్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్డ్ గన్ అనేది ఉంటుంది. ఓకే. ఆ లైసెన్స్డ్ గన్ పొందాలి అని అంటే కనుక ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము పొందుతాం. గన్ని, వీటిని వెపన్స్ని ఆర్మ్స్ అంటారు. దానికి ఒక యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఆర్టికల్ 21లో ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది, రైట్? అయితే సామాన్యులకి ఎప్పుడూ కూడా బ్రతికే హక్కు లేదండి ఈ ప్రజాస్వామ్యంలో, అది క్లియర్. డబ్బున్న వ్యక్తులకి, రాజకీయ నాయకులకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే బ్రతికే హక్కు ఉంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే కనుక ఈరోజు హైదరాబాద్కి సంబంధించిన టెరిటోరియల్ లిమిట్స్లో 1,50,00,000 వరకు జనాభా ఉంటే ఓన్లీ 10,000 గన్ లైసెన్సులు మాత్రమే ఉన్నాయి. అంటే వాళ్ళకే బ్రతికే హక్కు ఉంది, మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి వీళ్ళందరూ కూడా పోలీస్ అధికారులు కూడా ఎవరైతే కనుక డబ్బులు బాగా పెట్టుకోగలుగుతారో, ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ ఆర్మ్ లైసెన్స్ అనేది ఇస్తారు, గన్ లైసెన్స్ అనేది ఇస్తారు. సామాన్యులు నాకు ప్రాణం పోతుంది అని చెప్పినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు అడ్వకేట్ స్వప్న గారి విషయంలో కూడా జరిగింది ఏంటి? తనకి ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు, నాకు ప్రాణభయం ఉంది అని చెప్పి గతంలో సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్లు ఇచ్చినా, ఫిర్యాదు చేసినా కూడా అసలు ఏ మాత్రం రక్షణ లేకుండా, పట్టించుకోకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాబట్టి ఈరోజు ఒక యువ న్యాయవాదిని కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, రక్షణ హక్కు ఆర్టికల్ 21 దాని ప్రకారం ఉంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా, అంటే గన్ ఎందుకు అనేది మీరు అనొచ్చు. అంటే ఎవరిని పడితే వాళ్ళని కలిసి చంపుతారా అని చెప్పి కూడా ఒక ప్రశ్న అనేది లేవనెత్తడం జరుగుతుంది. ఇక్కడ వ్యక్తిగత రక్షణ కోసము, ఆత్మరక్షణ కోసము ఆ యొక్క చట్టం అనేది చేయబడింది. ఒక పోలీస్ అధికారి, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో కూడా మనం ఆలోచించాలి. ఒక పోలీస్ అధికారి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పోలీస్ అధికారిని ఇచ్చేటువంటి పరిస్థితి, సిబ్బంది రాష్ట్రంలో ఉండదు కదా. అందు గురించి ఎవరికైతే గనక జెన్యూన్గా థ్రెట్ పర్సెప్షన్ ఉంటుందో వాళ్ళకి వాళ్ళ యొక్క ఆత్మరక్షణ పర్పస్ గన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క చట్టం కల్పించబడి జరిగింది. ఈరోజు అటువంటి వెపన్ తీసుకున్న తర్వాత, లేదు అంటే కనుక వెపన్ లేదు, జనరల్ ఎక్సెప్షన్స్ అని చెప్పని అంటారండి బిఎన్ఎస్లో. జనరల్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అని అంటే కనుక మీ మీద దాడి జరుగుతుంది అని భావించినప్పుడు, మీ మీద దాడి జరుగుతున్నప్పుడు, మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఆ యొక్క ప్రాపర్టీకి నష్టం కలగజేస్తున్నారు అని అన్నప్పుడు, ఆ ప్రాపర్టీని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు, ఆ ప్రాపర్టీ దొంగతనం కాబడుతుంది అని అనుకున్నప్పుడు, మీకు సంబంధించిన కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది అనుకున్నప్పుడు, ఆ విధంగా అటువంటి హత్యాయత్నాలు జరిగినప్పుడు, ఇటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో మేక్స్ ఎన్ అఫెన్స్ ఈస్
నాన్ అఫెన్స్ అని చెప్పని ఆ జనరల్ ఎక్సెప్షన్స్ బిఎన్ఎస్లో చెప్పడం జరిగింది. ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. ఓకే. దీనికి మరి శిక్ష ఉండదంటారా? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ జరిగినప్పుడు ఏంటంటే కనుక ఆ క్రమంలో మీరు మీ దగ్గర ఉన్న ఆయుధం, సరే లైసెన్స్డ్ వెపన్ ఉంటే లైసెన్స్డ్ వెపను, లేదు అంటే కనుక పక్కన రాయో కర్రో ఎక్సో వైయో జడ్డో సంథింగ్ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుని పక్క వ్యక్తిని గాయపరిచారా లేదంటే కనుక కొట్టి చంపారా అని అనుకున్నప్పుడు కేసు ఉండదా అని అంటే కనుక అబ్సల్యూట్లీ కేసు అయితే రిజిస్టర్ చేస్తారండి. ఆ వ్యక్తి యొక్క చనిపోయాడు అనుకోండి మర్డర్ కేసు రిజిస్టర్ అవుతుంది, లేదు అని అంటే కనుక చనిపోయేటువంటి పరిస్థితుల్లో గాయపడ్డాడు అనుకోండి అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ వీటిని మనం ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి అని అంటే కనుక సంబంధించిన కోర్టులో ట్రయల్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే చట్టం ఏదైతే కనుక కల్పించిందో జనరల్ ఎక్సెప్షన్స్ అని చెప్పని ఉన్నాయో అటువంటి సందర్భంలోనే ఈ మినహాయింపులు, ప్రత్యేకమైన మినహాయింపుల్లో నాకు ఆత్మరక్షణలో భాగంగా నేను ఈ యొక్క చర్యను చేశాను అని చెప్పని ట్రయల్లో ప్రూవ్ చేసుకోవాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక గత 5 రోజుల క్రితము గుజరాత్లో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు వాళ్ళ కొడుకు నిద్రపోతున్నారు. ఒక పులి అడవిలో నుంచి వచ్చి కొడుకుని మైనటువంటి కొడుకుని పట్టుకుని తినేయడానికి ప్రయత్నిస్తే సదరు రైతు తిరగబడి కొడుకుని కాపాడే క్రమంలో ఆ యొక్క పులిని చంపేయడం జరిగింది. సో ఫారెస్ట్ అధికారులు క్లియర్గా తెలుసు అక్కడ ఇన్సిడెంట్ కనిపిస్తుంది, కానీ వన్యప్రాణి రక్షణ చట్టం కింద అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో కేసు రిజిస్టర్ చేస్తారు. అక్కడ జరిగిన ఫ్యాక్ట్స్ తెలుసు, సర్కమ్స్టెన్సెస్ తెలుసు, అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. ఎందుకంటే కొడుకు మీద దాడి జరిగినప్పుడు హాస్పిటల్లో వుండ్స్ అవన్నీ ఉంటాయి, ఆ యొక్క ప్రాంతాన్ని పంచనామా చేస్తే క్లియర్గా అంటే తెలుస్తుంది, ఇవన్నీ జరుగుతుంది. బట్ స్టిల్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే. కాకపోతే తను ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో. ఏంటి అంటే కనుక ఈ విధంగా జనరల్ ఎక్సెప్షన్స్లో మా మీద దాడి జరిగినప్పుడు నేను ఆ క్రూర జంతువుని నా కొడుకుని కాపాడుకునే క్రమంలో చంపేశాను అని చెప్పని. అదేవిధంగా ఏదైనా ఒక మనిషిని చంపినప్పుడు కానీ చంపే ప్రయత్నం కానీ చేసినప్పుడు సదరు సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము సదరు కోర్టులో ట్రయల్లో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఓకే. సో ఫండమెంటల్ అంటే ప్రైమరీ అయితే కనుక కేసు అనేది రిజిస్టర్ కావడం జరుగుతుంది. సో అయితే దానికి శిక్ష కానీ పెనాల్టీ అలా ఏమి ఉండదండి, ఏమీ ఉండదు. ఎందుకంటే కనుక ఆర్టికల్ 21లో ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించబడింది మన భారత రాజ్యాంగం. సో నా యొక్క హక్కుని ఒక వ్యక్తి ఒక జంతువు వచ్చి హరిస్తుంది అని అన్నప్పుడు నేను నా యొక్క ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలో నేను చేసినటువంటి చర్య చట్టబద్ధమే అని చెప్పి చట్టం చెప్తుంది. ఓకే. సో అది ఎటువంటి తప్పు కాదు. సో ఇవన్నీ కూడా అంటే అడ్వకేట్స్గా అంటే సామాన్య ప్రజలతో కంపేర్ చేస్తే అడ్వకేట్స్గా మేము లాస్ని ఫ్రమ్ టైం టు టైం ట్రయల్ చేసేటప్పుడు కానీ మేము ఒక కేసు ప్లీడ్ చేసేటప్పుడు కానీ ప్రతిదీ కూడా తరోగా రీసెర్చ్ చేసి సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు, హైకోర్టు వారు ఏం చెప్పారు, ఈ కేసుని ఏ విధంగా ప్రూవ్ చేయాలి, ట్రయల్ ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఫ్రమ్ టైం టు టైం అప్డేటెడ్గా ఉంటాం. కాబట్టి అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు కొన్ని ప్రత్యేకంగా చట్టాల మీద అవగాహన ఉంటుంది. ఆబ్వియస్లీ అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. సో కాబట్టి ఎల్లప్పుడూ కూడా పోలీస్ అధికారుల మీద ఆధారపడటం కంటే మేము ఈ చట్టాల ప్రకారం రక్షణ కల్పించుకోవడం అనేది ప్రాథమిక విధిలాగా ఇప్పుడు అనిపిస్తుంది ఈ సందర్భాలను చూస్తూ ఉంటే. ఓకే. ఎందుకు అంటే కంప్లైంట్స్ తీసుకునేటువంటి పరిస్థితి. సో అడ్వకేట్స్ కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అంటే ఇప్పుడు మీ మాటల్లో ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది, అంటే అడ్వకేట్స్కి వాళ్ళ యొక్క కేసెస్ కూడా ఈ పోలీసులు డీల్ చేసే విధానం ఈ విధంగా ఉంటుందా అని. ఇప్పుడు పోలీసు వ్యక్తులకి ఏం జరుగుతుంది అని అంటేనండి, ఎప్పుడైతే కనుక యూనిఫామ్ వస్తుందో ఆ యూనిఫామ్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాము, నిన్న కాక మొన్న ఒక న్యూస్ టైమ్స్లో 2 సంవత్సరాల క్రితం సాక్షాత్తు ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జిని ఒక నిందితుడు నీకు బాండ్స్ ఇప్పిస్తాను అని చెప్పని 2 కోట్లకు పైగా మోసం చేస్తే ఒక 75 సంవత్సరాలు ఉన్నటువంటి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి అతను కంప్లైంట్ ఇస్తే 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు వరకు నిన్న కాక మొన్నటి వరకు కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఓకే. ఒక విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి. అదేవిధంగా ఎంతోమంది జడ్జిలకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి నేరాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ప్రాపర్గా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి. మనం గట్టిగా మాట్లాడుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జిల మీద ఒక పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అవహేళనగా మాట్లాడుతూ బూతులు తిడుతూ నిందించేటువంటి పరిస్థితుల్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పవర్లో ఉన్నటువంటి జడ్జెస్ తరపున రిజిస్టర్ జనరల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు రిజిస్టర్ చేయనటువంటి పరిస్థితి మనం చూసాం.
సాక్షాత్తు ఆ జడ్జిలు సిబిఐని ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐకి కేసు టేకప్ చేయమంటే సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ అయింది తప్ప రాష్ట్ర పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఓకే. హైకోర్టు జడ్జిలతో పోల్చుకుంటే అడ్వకేట్లు ఏముందండి? అసలు ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంటారు? సామాన్యుల గురించి మర్చిపోండి, దయచేసి సామాన్యుల గురించి మీరు మాట్లాడొద్దు. సామాన్యులకి న్యాయం జరగదు. మరంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. ఈరోజు సామాన్యుడి విషయానికి వస్తే ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఎక్కడ లోపం జరుగుతుంది అని అంటే కనుక ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి? లీడర్స్కి ఫ్రెండ్లీ పోలీసింగ్. లీడర్ బయటికి వెళ్ళినప్పుడు ఒక పైలట్ వెహికల్, ఒక కాన్వాయ్ వెహికల్. లీడర్కి సంబంధించిన ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక స్పెషల్ వెహికల్, వాళ్ళకి గన్మెన్లు. వాళ్ళకి సంబంధించిన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పెషల్ సెక్యూరిటీ, వాళ్ళకి స్పెషల్ వెహికల్. వీళ్ళందరూ కూడా పొలిటీషియన్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక సామాన్యుని ఎప్పుడు పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుందండి? ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా పొలిటికల్ పోలీస్ స్టేషన్స్, ప్రజల పోలీస్ స్టేషన్స్ కాదు. సో ప్రజలకి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే సమస్య సాల్వ్ అవుతుంది. అప్పటి వరకు కూడా సామాన్యులు మర్చిపోవాలి న్యాయం జరుగుతుంది అని చెప్పి. సో ఈ విషయంలో ఇప్పుడు అంటే మీరు రేస్ చేసిన ఈ క్వశ్చన్లో పోలీసులు యాంటీగా క్వశ్చన్ చేసేటువంటి ఆన్సర్ ఉంది, యాంటీగా క్వశ్చన్ చేసేటువంటి ఇది ఉంది. సో అన్ని విధాలుగా కూడా మేము సామాన్యులతో కలిసిపోతున్నాం, సామాన్యులకి న్యాయం చేస్తున్నాం, అన్ని విధాలుగా కూడా వాళ్ళకి వచ్చినటువంటి సమస్యని మేము దగ్గరుండి పరిష్కరిస్తున్నాం అని చెప్పి వాళ్ళ వాదన ఉంటుంది. సో మీరైతేనేమో ఇలా యాంటీగా మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు నేను ఒక క్యాల్కులేషన్ చెప్పానండి మీకు. అంటే ఒక క్యాల్కులేషన్ ఏమని అంటే, సగటున హైకోర్టులో రోజుకి ఒక 60 కేసులు మినిమం ఆన్ అండ్ యావరేజ్ అని చెప్తున్నా, కేసు రిజిస్టర్ చేయట్లేదు అని చెప్పని రిట్ పిటిషన్స్ పడుతున్నాయి అని చెప్పాను. అదేవిధంగా పోలీసులు సివిల్ కేసులో ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్పని ఒక 50 కేసులు పడతాయి. అదేవిధంగా పోలీసులు విచారణ చేసి నేర అభియోగ పత్రం సరైన సమయంలో కోర్టులో దాఖలు చేయట్లేదు అని చెప్పని ఒక 50 కేసులు పడతాయి. అదేవిధంగా పోలీసులకి ఎటువంటి అధికారం లేకపోయినా కూడా ప్రైవేట్ పార్టీతో సెటిల్మెంట్లు చేసుకోమంటున్నాడు అని చెప్పని ఇంకొన్ని కేసులు పడతాయి. నాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా నా యొక్క ఆత్మరక్షణ కోసము నాకు గన్ లైసెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పని కొన్ని కేసెస్ పడతాయి. ఒక నేరస్తుడి మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసినా కూడా ఆ నేరస్తుడితో కలిసి తందనాలు ఆడుతున్నాడు, తాగుతున్నాడు, పబ్లిక్ తిరుగుతున్నాడు, దీని మీద కంప్లైంట్ ఇచ్చి వాడిని సస్పెండ్ చేయమంటే ఆ పై అధికారి వీడిని సస్పెండ్ చేయట్లేదు అని చెప్పని కొన్ని కేసులు పడతాయి. నేను చెప్పినటువంటి అన్నీ కూడా గాలిమటలు కాదండి. యాజ్ ఏ అడ్వకేట్గా మీరే పోలీస్ వ్యవస్థ మీద ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా సామాన్యులు ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? అండ్ మీరు ఏ విధంగా అంటే మీరు ఏమైనా డైరెక్ట్గా చూసిన ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? సుంక నరేష్ పేరు చెప్తే చేసే కేసులు హోమ్ డిపార్ట్మెంట్ కేసులు. అంటే ఎవరైతే కనుక విధుల్లో నిర్లక్ష్యం వహించి నేరస్తులతో తందనాలు ఆడతారో, నేరస్తుల దగ్గర డబ్బులు తీసుకుని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతారో, ఇవన్నీ కూడా చేసే న్యాయవాదిగా నాకు ఒక పేరు ఉంది. సో ఎక్స్పీరియన్స్ తోటి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మాట్లాడుతున్నాను. ఎవిడెన్సెస్ కావాలి అని అంటే కనుక తప్పకుండా నేను ప్రొడ్యూస్ చేస్తాను. నేను చెప్పిన ప్రతి ఒక్క మాటకి కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఓకే, మీకు ఇంకా ఒక్క ఎగ్జాంపుల్గా చెప్పండి చాలు. అన్నీ ఎందుకు, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుతో చేయొచ్చు అని అంటే కనుక నేను చెప్తాను. నేను ఒక 23 కోట్ల రూపాయలు బెట్టింగ్లో పోగొట్టుకున్నటువంటి ఒక బాధితుడు నా దగ్గరికి రావడం జరిగింది. నేను బెట్టింగ్లో 23 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాను, నాలాగా వేరే వాళ్ళు కాకూడదు అని చెప్పని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ అధికారులు సదరు బెట్టింగ్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యి, రేయ్ నీకు అవసరమారా, నీకు అసలు ఫస్ట్ 23 కోట్ల ఏడు నుంచి వచ్చినాయిరా, ఐటీకి రాసి నీ మొత్తం కథ తెలుస్తా అని చెప్పి బెదిరిస్తే నా దగ్గరికి వస్తే నేను హైకోర్టుకి ఆశ్రయించి సదరు నిందితుల మీద కేసులు రిజిస్టర్ చేపిస్తే రాచకొండ ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్ అయ్యింది. సైబర్ క్రైమ్స్లో కేసు రిజిస్టర్ అయితే దాని ఇన్వెస్టిగేషన్ అధికారి పేరు నాగాచారి 2 కోట్ల రూపాయలు నిందితుడి దగ్గర లంచం తిని నిందితుల్ని నువ్వు ఆడుకోరా, నేను చూసుకుంటే ఈడేం పిక్తాడు నిన్ను, నువ్వు ఆడుకో అని చెప్పని నిందితుల్ని దగ్గరుండి బెట్టింగ్లో అడిపిస్తున్నాడు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఇక్కడ నేమ్స్తో సహా చెప్పేస్తున్నారు. అండ్ అంటే దీనికి పక్కా ప్రూఫ్ కావాలని రేపు సదరు వ్యక్తి అడిగితే మీరు దీనికి డేర్గా నించోగలరా? ఆల్రెడీ ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసిన, కోర్టులో వేసాను, కోర్టు కూడా నోటీస్ అయ్యింది, అక్కడ ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. నేను అడ్వకేట్నండి, రాజకీయ నాయకుడు కంటే అఫ్కోర్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కానీ, బట్ ఒక న్యాయవాదిగా మీ కెమెరా ముందు మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఎస్,
నేనేం చేయాలో నాకు తెలుసు. అందు గురించే పేర్లతో చెప్పాను. రైట్. మీరు ఇంత డేర్గా చెప్తున్నప్పుడు రేపు సదరు వ్యక్తి కూడా ఇంటర్వ్యూలో కూర్చొని మీకు ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఆన్సర్ చేస్తానంటారు. నెంబర్ నోట్ చేసుకోండి, పిలవండి, డిబేట్ పెట్టేయండి, ఓపెన్ డిబేట్ మాట్లాడదాం మీ స్టూడియోలోని. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి, ఈరోజు సుంకర నరేష్ గారు లేవనెత్తినటువంటి కొన్ని హాట్ టాపిక్స్ అనుకోవచ్చు, లేకపోతే చాలా గంభీరమైనటువంటి మాటల్లో ఆయన ఖచ్చితంగా కూడా ఒక క్వశ్చన్ అయితే రేస్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి విషయాలపై మరిన్ని డిబేట్స్తో మళ్ళీ మనం నరేష్ సుంకర్ గారితో డిబేట్ చేద్దాం. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.